అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ 2024 1B స్పెషల్ ఎడ్యుకేషన్ సెషన్ 1 చూద్దామండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. ఈ ఎగ్జామ్ మార్చ్ 5th 2024 జరిగింది. దయచేసి అందరూ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సైకాలజీ బిట్స్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. సైకి అనే పదాన్ని గ్రీకు తత్వవేత్తలు ఈ అర్థంతో ఉపయోగించేవారు. సైకి అనే పదాన్ని గ్రీకు తత్వవేత్తలు ఈ అర్థంతో ఉపయోగించేవారు. ఆప్షన్స్: గణితం, దేవత, మనస్సు, విద్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, మనస్సు. అందరూ వీడియోని లైక్ చేయండి. అలాగే ముందుగా మీరు ఎన్ని బిట్స్ అయితే గెస్ చేయగలుగుతున్నారో ఆ బిట్స్ ఎన్ని బిట్స్ వచ్చాయో మీకు అది కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. అచేతన జ్ఞానాత్మక కృత్యాలను వివరించడానికి ప్రయత్నం చేసినవాడు. అచేతన జ్ఞానాత్మక కృత్యాలను వివరించడానికి ప్రయత్నం చేసినవాడు. ఆప్షన్స్: ప్లాటో, అరిస్టాటిల్, అగస్టిన్, సోక్రటీస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, సోక్రటీస్. అచేతన జ్ఞానాత్మక కృత్యాలను వివరించడానికి ప్రయత్నించిన వారు ఎవరంటే సోక్రటీస్. క్వశ్చన్ నెంబర్ 3. హెరిడిటరీ జీనియస్ అనే పుస్తక రచయిత. హెరిడిటరీ జీనియస్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్: గోడార్డ్, ఫ్రాన్సిస్ గాల్టన్, కల్లికాక్, కెల్లాగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఫ్రాన్సిస్ గాల్టన్. ఉత్తర బాల్యదశలో ఉన్న పిల్లలలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్స్: ఉత్తర బాల్యదశలో ఉన్న పిల్లల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ చూడండి: అనుకరణ, చికాకు, భయం, కోపం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, అనుకరణ. ఉత్తర బాల్యదశలో ఉన్న పిల్లల్లో అనుకరణ ఎక్కువగా ఉంటుంది. అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 5. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని నిర్వచించినవారు. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని నిర్వచించినవారు. ఆప్షన్స్: డిస్సికో అండ్ క్రాఫర్డ్, హెర్బర్ట్ అండ్ కోహిలర్, హిల్గార్డ్ అండ్ అంటర్, గోర్డాన్ అండ్ ఫ్రాయిడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, హిల్గార్డ్ అండ్ అంటర్. క్వశ్చన్ నెంబర్ 6. ప్రతిభావంతులైన పిల్లల ప్రజ్ఞాలబ్ధి. ప్రతిభావంతులైన పిల్లల ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూ. గిఫ్టెడ్ చిల్డ్రన్ యొక్క ఐక్యూ. ఆప్షన్స్: 140 అంతకన్నా తక్కువ, 140 అంతకన్నా ఎక్కువ, 130 అంతకన్నా ఎక్కువ, 130 అంతకన్నా తక్కువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 140 అంతకన్నా ఎక్కువ. క్వశ్చన్ నెంబర్ 7. విద్య, మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధన అధ్యయనాల్లో అత్యంత స్థిరమైన చలశీలత మానంగా దీనిని ఉపయోగిస్తారు. విద్య, మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధన అధ్యయనాల్లో అత్యంత స్థిరమైన చలశీలత మానంగా దీనిని ఉపయోగిస్తారు. ఆప్షన్స్: ప్రామాణిక విచలనం, చతుర్థాంశక విచలనం, సగటు విచలనం, వ్యాప్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ప్రామాణిక విచలనం. క్వశ్చన్ నెంబర్ 8. అంతఃస్రావ గ్రంథులను నియంత్రించే మెదడులోని ప్రధాన భాగం. అంతఃస్రావ గ్రంథులను నియంత్రించే మెదడులోని ప్రధాన భాగం. ఆప్షన్స్: అవటు గ్రంథి, అధివుక్క గ్రంథి,
క్లోమం, పియూస గ్రంథి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పియూస గ్రంథి. క్వశ్చన్ నెంబర్ 9. స్పెయిన్లో జరిగిన ప్రపంచ విద్యా సదస్సులో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు గుణాత్మకమైన విద్యను సాధారణ పాఠశాలలోనే ఇవ్వాలని తీర్మానం జరిగిన సంవత్సరం. సార్ మళ్ళీ చూడండి. స్పెయిన్లో జరిగిన ప్రపంచ విద్యా సదస్సులో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు గుణాత్మకమైన విద్యను సాధారణ పాఠశాలలోనే ఇవ్వాలని తీర్మానం జరిగిన సంవత్సరం. ఆప్షన్స్ 1894, 1994, 2010, 2020. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1994. క్వశ్చన్ నెంబర్ 10. ఎక్స్పాండ్ యూనిసెఫ్. యూనిసెఫ్ను విస్తరించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యూనిసెఫ్ ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. క్వశ్చన్ నెంబర్ 11. ఏ శరీర భాగంలో వైకల్యం ఉంటుందో ఆ భాగం పనిచేయడంలో బలహీనం అవడం, దీనివలన వ్యక్తులు మొత్తం పనితీరులో అసక్తులవటాన్ని వైకల్యం అని నిర్వచించినది. మళ్ళొకసారి చూడండి. ఏ శరీర భాగంలో వైకల్యం ఉంటుందో ఆ భాగం పనిచేయడంలో బలహీనం అవడం, దీనివలన వ్యక్తులు మొత్తం పనితీరులో అసక్తులవటాన్ని వైకల్యం అని నిర్వచించినది. ఆప్షన్స్ WHO 1976, UNO 1976, RCO 1976, RTO 1976. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 WHO 1976, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. క్వశ్చన్ నెంబర్ 12. పిల్లలు చదవడంలో సమస్యలను ఎదుర్కొనుటను ఈ విధంగా పిలుస్తారు. పిల్లలు చదవడంలో సమస్యలను ఎదుర్కొనుటను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్ డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్ఫ్రాక్సియా, డిస్నోమియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 డిస్లెక్సియా. చదవడంలో సమస్యలు ఎదుర్కొంటే డిస్లెక్సియా. క్వశ్చన్ నెంబర్ 13. ఎక్స్పాండ్ ఐఈపి. ఐఈపి విస్తరించుగా. ఐఈపి యొక్క ఫుల్ ఫామ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇండివిడ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇండివిడ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. క్వశ్చన్ నెంబర్ 14. మానవ జీవనకాలం 2వ వారం నుండి 2 సంవత్సరాల వరకు గల కాలాన్ని ఈ దశ అంటారు. మానవ జీవనకాలం 2వ వారం నుండి 2 సంవత్సరాల వరకు గల కాలాన్ని ఈ దశ అంటారు. ఆప్షన్స్ వృద్ధాప్య, నవజాత శిశువు, శైశవ, వయోజన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శైశవ. క్వశ్చన్ నెంబర్ 15. సృజనాత్మకత అనగా ఆప్షన్స్ ఉత్పత్తి ప్రక్రియ మరియు ఉపయోగము, ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగము లేకపోవుట, ఉపయోగము ప్లస్ ఉత్పత్తి ప్రక్రియ లేకపోవుట, వస్తువు ప్లస్ యంత్రము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగము. క్వశ్చన్ నెంబర్ 16. గాగ్నే ప్రకారం పాఠశాల నిర్వహణకు అభ్యసనాన్ని ఆకృతీకరించడానికి, మూల్యాంకనం చేయడానికి కావలసిన జ్ఞానం, అవగాహనను
వ్యూహాలను అభివృద్ధి చేసే ప్రక్రియ. గాగ్నే ప్రకారం పాఠశాల నిర్వహణకు, అభ్యసనాన్ని ఆకృతీకరించడానికి, మూల్యాంకనం చేయడానికి కావలసిన జ్ఞానం, అవగాహనను, వ్యూహాలను అభివృద్ధి చేసే ప్రక్రియ. ఆప్షన్స్: కంప్యూటర్ విద్య, విద్యా సాంకేతిక శాస్త్రం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, పరిసరాల విజ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, విద్యా సాంకేతిక శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 17, బెండా 1954 నిర్వచనం ప్రకారం ఎవరైతే స్వతంత్రంగా తమ పనులను చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ, శ్రద్ధ అవసరమవుతాయో వారు ఈ లోపం కలిగిన వారు. బెండా 1954 నిర్వచనం ప్రకారం ఎవరైతే స్వతంత్రంగా తమ పనులను చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ, శ్రద్ధ అవసరమవుతాయో వారు ఈ లోపం కలిగిన వారు. ఆప్షన్స్: దృష్టి లోపం, బహుళ వైకల్యం, వినికిడి లోపం, బుద్ధి మాంద్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, బుద్ధి మాంద్యం. క్వశ్చన్ నెంబర్ 18, అసమతుల్య ఎండోక్రైన్ గ్రంథుల స్రావాల వలన ఏర్పడే బుద్ధి మాంద్యత రకం. అసమతుల్య ఎండోక్రైన్ గ్రంథుల స్రావాల వలన ఏర్పడే బుద్ధి మాంద్యత రకం. ఆప్షన్స్: డౌన్ సిండ్రోమ్, క్రేనియల్ అనామలీస్, క్రిటినిజం, హైడ్రోసెఫలస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, క్రెటినిజం. క్వశ్చన్ నెంబర్ 19, కొంతమంది పిల్లల సంఖ్యల స్థాన విలువలను తరచుగా మార్చి చెబుతారు. ఇది దేని లక్షణం? కొంతమంది పిల్లల సంఖ్యల స్థాన విలువలను తరచుగా మార్చి చెబుతారు. ఇది దేని లక్షణం? ఆప్షన్స్: అభ్యసన సమస్యలు, బుద్ధి మాంద్యత, చలన వైకల్యం, బహుళ వైకల్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అభ్యసన సమస్యలు. క్వశ్చన్ నెంబర్ 20, మధ్య చెవిలోని మొదటి భాగం. ఆప్షన్స్: పిన్నా, కాక్లియర్, కర్ణబేరి, వినికిడి నరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, కర్ణబేరి. మధ్య చెవిలోని మొదటి భాగం కర్ణబేరి. క్వశ్చన్ నెంబర్ 21, అఖిల భారత భాషణ శ్రవణ సంస్థ కేంద్ర కార్యస్థానం. అఖిల భారత భాషణ శ్రవణ సంస్థ కేంద్ర కార్యస్థానం అంటే హెడ్ క్వార్టర్స్ అనమాట. ఆప్షన్స్: బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, మైసూరు. క్వశ్చన్ నెంబర్ 22, సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని 180 డిగ్రీల పరిధిలో చూస్తాడు. దీన్ని ఇలా అంటారు. సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని 180 డిగ్రీల పరిధిలో చూస్తాడు. దీన్ని ఇలా అంటారు. ఆప్షన్స్: దృష్టి వ్యవహారం, దృష్టి స్పష్టత, దృష్టి సామర్థ్యం, దృష్టి క్షేత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, దృష్టి క్షేత్రం. క్వశ్చన్ నెంబర్ 23, ఎక్స్పాండ్ NIE-PVD. NIE-PVDని విస్తరించుము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్
విజువల్ డిజేబిలిటీస్. క్వశ్చన్ నెంబర్ 24. ఒకే వ్యక్తిలో వేరువేరు అంగవైకల్యాలు ఉన్నప్పుడు దానిని ఈ వైకల్యంగా పరిగణిస్తాం. ఒకే వ్యక్తిలో వేరువేరు అంగవైకల్యాలు ఉన్నప్పుడు దానిని ఈ వైకల్యంగా పరిగణిస్తాం. ఆప్షన్స్: చలన, దృష్టి, బహుళ, ఏక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, బహుళ. క్వశ్చన్ నెంబర్ 25. మన దేశంలో ప్రాథమిక విద్యను మరింత ప్రోత్సహించే విషయంలో ఈ కార్యక్రమం 1996-97 సంవత్సరంలో ప్రారంభించబడింది. మన దేశంలో ప్రాథమిక విద్యను మరింత ప్రోత్సహించే విషయంలో ఈ కార్యక్రమం 1996-97 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఆప్షన్స్: ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, సర్వశిక్ష అభియాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం. క్వశ్చన్ నెంబర్ 26. 1964-66 సంవత్సరంలో ఏర్పాటు చేసిన విద్యా కమిషన్. 1964-66 సంవత్సరంలో ఏర్పాటు చేసిన విద్యా కమిషన్. ఆప్షన్స్: శ్రీకృష్ణ కమిషన్, జనార్దన్ రెడ్డి కమిషన్, సుందరయ్య కమిషన్, కొఠారి కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కొఠారి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 27. దృష్టి స్పష్టత, విజువల్ యాక్యుటీను దీని ద్వారా తెలుసుకొనవచ్చు. దృష్టి స్పష్టతను దీని ద్వారా తెలుసుకొనవచ్చును. ఆప్షన్స్: గైడ్ చార్ట్, ఫ్లో చార్ట్, స్నెల్లెన్ చార్ట్, బొమ్మల చార్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, స్నెల్లెన్ చార్ట్. క్వశ్చన్ నెంబర్ 28. లోక్ జంబుస్ కార్యక్రమం ఈ సంవత్సరంలో ప్రారంభించబడింది. లోక్ జంబుస్ కార్యక్రమం ఈ సంవత్సరంలో ప్రారంభించబడినది. ఆప్షన్స్: 1992, 1892, 1995, 1895. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 1992. లోక్ జంబుస్ కార్యక్రమం 1992లో ప్రారంభించబడింది. క్వశ్చన్ నెంబర్ 29. మెదడులోని వెనుక భాగం దెబ్బ తినడం వలన ఇది సంభవిస్తుంది. మెదడులోని వెనుక భాగం దెబ్బ తినడం వలన ఇది సంభవిస్తుంది. ఆప్షన్స్: డిస్లెక్సియా, సెరిబ్రల్ పాల్సీ, క్యాన్సర్, గతిలోపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, గతిలోపం. క్వశ్చన్ నెంబర్ 30. దృష్టిలోపం కలవారు చదవడానికి, రాయడానికి ఉపయోగించే లిపి. దృష్టిలోపం కలవారు చదవడానికి, రాయడానికి ఉపయోగించే లిపి. ఆప్షన్స్: హిందీ, చైనీస్, బ్రెయిలీ, ఆంగ్లం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, బ్రెయిలీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.